తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. గోపి గారు అడిగిన ఒక ప్రశ్న, అంకిత భావం అంటే ఏంటి? నిజంగా అంకిత భావం లేక మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. అందరికీ అంకిత భావం ఉంటుంది కానీ 100% ఉండదు. 10%, 20% అలా ఉంటుంది. అంకిత భావం గురించి చెప్పాలంటే ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి. ఆంజనేయ స్వామిది అంకిత భావం. ఒకసారి శ్రీరాముడిని నమ్మాడు, అంకితమయ్యాడు. ఇంకా అదే భావంతో ఉండాలి. అందుకే చూడండి, చరిత్రలో రాముడిని లక్ష్మణుడితో సహా అందరూ ప్రశ్నించారు. సీతాదేవిని ఎందుకు వదలాలి, సీతాదేవికి అగ్నిప్రవేశం ఏంటి, లేకపోతే సో ప్రతి ఒక్కళ్ళు రాముని వ్యతిరేకించిన వాళ్లే. చరిత్ర మొత్తం తిరగేస్తే రాముడిని విమర్శించిన వాడు, వ్యతిరేకించిన వాడు ఆంజనేయుడు ఒక్కడే. ఎందుకంటే నువ్వు ఎవరినైతే నీ సీనియర్ అని విశ్వసిస్తావో వాళ్ళకి నువ్వు అంకితం చేసుకుంటావో ఇంకా అదే భావంతో ఉండాలి. కనుక అంకితం వేరు, అంకితం భావం వేరు. అంకితం అయితే సరిపోదు, అంకిత భావంతో ఉండాలి. ఒక గురువుకి అంకితమైనప్పుడు నిరంతరం ఆ భావన ఉండాలి. అంటే నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడేమో నచ్చలేదు, నచ్చింది. కంఫర్ట్గా లేనప్పుడేమో, లేదా నేను తిట్టినప్పుడు, లేకపోతే నిన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ గురువు పట్ల విభేదన వస్తుంది. అది అంకిత భావం లేకపోవడం అంటే. కనుక ఒకళ్ళని మీ సీనియర్ని మీ గురువుగా ఎంచుకోండి, మీ మాస్టర్గా ఎంచుకోండి, అంకిత భావంతో ఉండండి. ఆంజనేయుడు శ్రీరాముని తన మాస్టర్గా ఎంచుకున్నాడు, అంకిత భావం. ఆయన ఏది చేసినా కరెక్ట్, అంతే అంతే, దట్స్ ఆల్. ఇంక వేరే ఆలోచన ఉండకూడదు, ఎందుకంటే ఈజ్ ద సీనియర్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన అంకిత భావం అన్నది. ఒక పని చేసేటప్పుడు అంకిత భావం ఉండాలి, ఒకరిని విశ్వసించినప్పుడు అంకిత భావం ఉండాలి. మనం ఆధ్యాత్మిక వ్యక్తులం కాబట్టి ఆధ్యాత్మికంగా చెప్పుకుందాం. భక్త తుకారాము ఎప్పుడు అంకిత భావంలో ఉంటాడు. ఆ పాండురంగడికి తన భార్య ఒకసారి చెరుకు పంట వేస్తాడు. చెరుకు పంట బండి మీద వేసుకొని పంట పండించి ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు అందరూ తుకారాం గారు ఒక చెరుకు ఇవ్వండి అంటే తలా ఒక చెరుకు ఇస్తాడు. ఇంటికి వచ్చేదానికి చెరుకులన్నీ అయిపోతాయి, ఒక చెరుకు మిగులుతుంది. ఆయన భార్య జిజియాబాయి అంటుంది, పంట ఇది చెరుకులు అయ్యి అని. అప్పుడు ఆయన ఇదిగో ఒక చెరుకు మిగిలింది అని చెప్పి ఒక చెరుకు ఇస్తాడు. ఇవ్వగానే ఆమె కోపం వచ్చేస్తే, ఆ పంటకు అప్పు చేస్తే ఇచ్చాను, నువ్వేమో అందరికి పంచావా అని చెప్పేసి ఆ చెరుకు పెట్టి అతను కొడుతుంది. కొట్టగానే అది 2 ముక్కలు అవుతుంది. అప్పుడు తుకారాం ఆనందంగా సంభ్రమంగా చిన్నపిల్లలాగా, జిజియా చూడు, ఆ పాండురంగుడు, నా పాండురంగుడు మన కోసం 2 ఇచ్చాడు అంటాడు. నీకోటి నాకోటి అంటాడు. చూసారా, ఒక చెరుకు మొక్కలైపోయిందని ఏడవట్లా, 2 చెరుకులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర సంతోషిస్తున్నాడు. ఆ పాండురంగుడి మీద అతనికి ఎంత అంకిత భావమో, అందుకే వాళ్ళందరూ చరిత్రలో మహనీయులయ్యారు. మనదే ఉన్న అంకిత భావం. కంఫర్ట్గా ఉన్న రోజేమో ఓహో ఆహా అంటాం, ఏమాత్రం తేడా రాగానే చిచి అదేలాగా ఇదేలాగా అంటాం. ఇది మన అంకిత భావం. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, సంపూర్ణంగా మీరు దేని పట్ల అయితే ఉన్నారో, ఎవరినైతే విశ్వసిస్తారో వాళ్ళ పట్ల అంకిత భావంతో ఉండండి, అంతే. ఇంకా నో క్వశ్చన్స్, ఇంకో పాయింట్ ఉండకూడదు అక్కడ. వాళ్ళు ఏది చేసినా రైట్ అంతే అనాలి. సగం అంకితం సగం భావం, 2 చెడు రేవత అవుతాం. అందుకని దయచేసి ఎవరిని ఎంచుకోకండి. ఎంచుకుంటే మాత్రం ఖచ్చితమైన అంకిత భావంతో ఉండండి మీ మాస్టర్స్తో ఎప్పుడు కూడా. ఓకే, కీప్ ఇట్ అప్. గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ గోపి.